హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనిషి జీవితంలో ఆహారం అనేది ఎంత ముఖ్యమైనదో నిద్ర కూడా మనిషి జీవితంలో అంత ముఖ్యమైనది. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ రోజుకి 8 గంటల సేపు పడుకోవడం చాలా ముఖ్యం. లేదంటే వారికి రోజు మొత్తంలో ఎన్నో అవాంతరాలు ఎదురవుతుంటాయి. మరి మన ఆరోగ్యంలో ఇంతటి కీలక పాత్ర పోషిస్తున్న నిద్ర గురించి పలు ఆసక్తికర విషయాలు మీకు తెలుసా? మనం నిద్రపోయే భంగిమను బట్టి మన వ్యక్తిత్వాన్ని చెప్పేయచ్చట. సాధారణంగా ప్రతి ఒక్కరూ ఒకే విధానంలో నిద్రపోరు. కొందరు వెలికల్ల పడుకుంటే మరికొందరు బోర్లా, ఇంకొందరు ఎడమ వైపునకు తిరిగి, అలాగే మరికొందరు కుడివైపుకు తిరిగి కాళ్ళు ముడుచుకొని, మరొకరైతే తల కింద చేయి పెట్టుకొని, మరొకరు ఇలా ఎవరికి వారికి నిద్రపోయేటప్పుడు సపరేట్ భంగిమలు అనేవి ఉంటాయి. మరి వాటి ద్వారా వారి యొక్క వ్యక్తిత్వాలను చెప్పొచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అవి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇందులో మొదటిది, పక్కకు తిరిగి కాళ్ళు ముడుచుకొని పడుకున్నప్పుడు. ఇలా పడుకునేవారు చాలా కష్టపడి పనిచేస్తారట. అలాగే వీరు చాలా సెన్సిటివ్, చిన్న చిన్న విషయాలకే తెగ బాధపడిపోతుంటారు. అలాగే వీరిలో అసంతృప్తి కూడా ఎక్కువే. ఇక కుడి చేయి తల కింద పెట్టుకొని కుడివైపుకు తిరిగి పడుకునే వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉంటుంది. వీరు ఎంచుకునే పనుల్లో విజయం సాధించడమే కాక అందరూ వెళ్ళే మార్గంలో కాకుండా సపరేట్ రూట్లో వెళ్ళేందుకు ట్రై చేస్తుంటారు. వీరికి అధికారం, డబ్బు దండిగా ఉంటాయి. మరోవైపు ఎడమ చేయి తల కింద పెట్టుకొని ఎడమ వైపుకు తిరిగి పడుకునే వారికి మంచి గుణాలు ఎక్కువ. పెద్దలను గౌరవిస్తారు. పనిలో నిబద్ధత ఉంటుంది. అయితే ఆత్మవిశ్వాసం మాత్రం తక్కువ. కానీ వీరిలో ఒక స్పెషల్ అట్రాక్షన్ క్రియేటివిటీ. ఇంకా వెలికల్లా పడుకునేవారు, బోర్ల పడుకునేవారి గురించి చూద్దాం. వెలికల్లా పడుకునే వారికి ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది. వారు ఫ్రీ బర్డ్ అని చెప్పచ్చు. అలాగే వీరు నలుగురిలోనూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని కోరుకుంటారు. ఇంకా బోర్ల పడుకునే వారి విషయానికి వస్తే వీరు సంకుచిత స్వభావం కలిగి ఉంటారు. అవసరమైతేనే ఇతరులతో మాట్లాడతారు. ప్రతి పనిలో అలసత్వం, ఎలాంటి లక్ష్యం లేకపోవడం వీరి స్వభావం. ఒకవైపునకు తిరిగి 2 కాళ్ళు ముడుచుకొని పడుకునేవారు స్వార్థపరులు. అంతేకాకుండా వీరిలో అసూయ, కక్ష, ప్రతీకారాలు ఎక్కువే. ఇక ఇలాంటి వారు ప్రతి పనికి చూసి భయపడటమే కాకుండా దానికి దూరంగా పారిపోతారు. అలాగే వీరు త్వరగా ఇతరుల దగ్గర కూడా మోసపోతారు. ఫ్రెండ్స్, ఇవాళకి వీడియో అంతే. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.